వైసీపీకి, వైఎస్ కుటుంబానికి సుదీర్ఘకాలం పాటు నమ్మిన బంటుగా, జగన్కు ఆప్తుడిగా ఉన్న విజయసాయిరెడ్డి తనకు ఇక రాజకీయాలొద్దంటూ దండం పెట్టేసి వెళ్లిపోయారు. అయితే రాజకీయాల్లో ఒకసారి కీలకంగా ఉన్న వ్యక్తులు వాటి నుంచి అంత ఈజీగా బయటపడలేరని, అది అందరికీ సాధ్యం కాదని అంటున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలోనూ అదే జరుగుతోందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన కాకినాడ సీపోర్టు వాటాల బదిలీల వ్యవహారంలో విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఒకసారి ఆయన్ని విచారించారు సిఐడి అధికారులు. అయితే మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఫస్ట్ టైం విచారణకు వచ్చిన సందర్భంగా వైసీపీ జగన్ టార్గెట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. ఇక మరోసారి విచారణకు రావాల్సి ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఏం చెబుతారోనని టెన్షన్ పట్టుకుంది వైసీపీ శ్రేణులకు. ఇక ఇదిలా ఉంటే ఆయన మళ్ళీ ట్వీట్ల ద్వారా తనదైన ముద్ర వేస్తున్నారు. దీంతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతారని, మరింత యాక్టివ్గా వ్యవహరిస్తారని ప్రచారం ఊపందుకుంది. విజయసాయిరెడ్డి త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని, ఈ ఏడాది జూన్ తర్వాత బీజేపీలో చేరతారని ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. బీజేపీ పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. తాను ఎంపీగా ఉన్న సమయంలో వైసీపీకి అంతా తానే అయి ఢిల్లీలో చక్రం తిప్పేవారు. ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసినట్టు ప్రకటించిన బీజేపీ పెద్దలతో ఆయనకున్న పరిచయాలు ఆయన రాజకీయ భవిష్యత్తును మరింత ముందుకు తీసుకెళ్తాయని అంటున్నారు. ఆయన మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతారని కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీ తన సేవలను వినియోగించుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందని కొందరంటుంటే, మరికొందరైతే విజయసాయిరెడ్డికి కీలకమైన గవర్నర్ పదవి లభించొచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో ఆసక్తికర ప్రచారం ఊపందుకుంది. అదేంటంటే విజయసాయిరెడ్డి 2029 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టారని, బీజేపీ తరపున విశాఖ నుంచి లోక్సభకు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని చర్చ నడుస్తోంది. విశాఖలో ఆయనకు 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అక్కడి రాజకీయ, సామాజిక, భౌగోళిక అంశాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని చెబుతున్నారు. అంతేకాదు, గతంలో ఆయన వైసీపీలో ఉన్న సమయంలోనూ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ ప్రచారం మళ్లీ బలంగా వినిపిస్తోంది. 2029 ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి రాజకీయ వర్గాల్లో విజయసాయిరెడ్డి భవిష్యత్ గురించిన చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక 2024 ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఎంతోమంది కీలక నేతలు ఆ పార్టీ నుంచి బయటకొచ్చేస్తున్నారు. ఇక వైసీపీకి జగన్ తర్వాత నంబర్ 2 అని పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి కూడా వెళ్లిపోయారు. తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చినా అదంతా టెంపరరీ మాత్రమేనని, త్వరలోనే బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు వెల్కమ్ పలికిన వారిలో విజయసాయిరెడ్డి కూడా ఉండడంపైన చర్చ జరిగింది. ఆయన జూన్ లేదా జూలైలో బీజేపీలో చేరి కీ రోల్ పోషిస్తారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి రాజీనామా, ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లడం అనేది అంతా జగన్ డైరెక్షన్లోనే జరుగుతుందని తెలుస్తోంది. ఎన్నికల నాటికి బీజేపీని, వైసీపీని కలపడానికి విజయసాయిరెడ్డిని అలా వాడుతున్నారని ప్రచారం కూడా ఉంది. ఇక జగన్పై ఎన్ని కేసులైతే ఉన్నాయో అన్ని కేసులు విజయసాయిరెడ్డి మీద కూడా ఉన్నాయి. ఆ కేసుల నుంచి సురక్షితంగా ఉండడం కోసమే జగన్ ఇలాంటి వ్యూహాన్ని రచించారని మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి పొలిటికల్ యూటర్న్ మాత్రం అందరిలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.